నీతి. మన జీవితంలో ఏదో ఒక కొంత నీతి ఉండాలి అంటారు. అంటే నీతి అంటే ఏ స్టోరీస్‌లో అయినా చివరికి నీతి అనే వాక్యంతో, నీతి అనే సెంటెన్సెస్‌తో, మోరల్‌తో ఎండ్ అయిపోతుంది. మరి ఆ నీతి అనే బోధనని అట్టి పెట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు సిద్ధాంతవేత్త అయిన ఆచార్య చాణక్య. ఆ ఆచార్య చాణక్య గారు ఎంతో తన అనుభవంతో చెప్పిన కొన్ని పాఠాలను, లెసన్‌లను మానవుడికి అందించాడు. మానవుడికి తన బోధనలో తన నీతి గ్రంథాల ద్వారా లిఖించి అతను రాసి మనకి అందజేశారు. ఇప్పటికీ చాలా మంది ఆచార్య చాణక్య నీతి పాటిస్తూ ఉన్నారు. ఆచార్య చాణక్యుడు అనేవారు గొప్ప తత్వవేత్త, బోధకుడు, ఉపాధ్యాయకుడు. అతని లెసన్స్ ఎన్ని చెప్పినా కూడా మన జీవితంలో ఒక్కొక్కటి విధంగా మనం పాటిస్తే మన జీవితంలో సగానికి సగం కష్టాలు తీరినట్టే అని నేను చెప్పలేను. బట్ మాక్సిమం మనం పాటించడం వల్ల మన జీవితంలో అంతో కొంతైనా అభివృద్ధి అనేది కలిసి వస్తుంది. అయితే ఈ వీడియోలో ఏం చెబుతున్నానంటే ఆచార్య చాణక్యుడు గొప్ప మానవ సంబంధమైన విశ్లేషణలను అన్వేషించి అతను ఒక విషయం చెప్పారనమాట. ధనం అనేది ఎంత ఖర్చు పెట్టకుండినా అతను అంటే ఖర్చు పెట్టకుండా ఎంత పోగు చేసినా దాన్ని ధనం అనేది ఎంత సంపాదించినా ఖర్చు పెట్టకుండా దాన్ని అలానే పెట్టినా దానికి శ్రమ ఎందుకు పడటం, అంటే ఆ సంపద ఎందుకు అని ఆచార్య చాణక్యుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఏంటంటే దీనికి దీనికి ఆదర్శనం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏమిటంటే కేవలం ధనాన్ని కూడబెట్టడానికి దానివల్ల దాని శ్రమ మనం చేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఎందుకంటే దానము లేదు, ధర్మం లేదు, మరి శ్రమ మాత్రం మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు ధనం సంపాదించడం, ధనం సంపాదించి కూడా మనం అభివృద్ధి చెందలేం కదా అని ఆచార్య చాణక్యుడు ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే స్త్రీ ద్వారా వచ్చిన అర్థం అంటే ధనం, దానికి విపరీతంగా అనర్థం అంటే అవకాశ హేతువు అని అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ధర్మార్థాలకి లోపం కలిగించేదే కామం అన్నమాట. అంటే వాటికి లోపం కలిగించే విధంగా కామాన్ని ప్రేమించేవాడు అనర్థాన్ని సేవిస్తున్నట్లు అని ఆచార్య చాణక్యుడు ఇక్కడ మనకి చెబుతున్నారు. ఎందుకంటే కపటం లేని స్వభావంతో ఆసక్తి గల, అంటే కపటం లేని మనిషి అనేవాడు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాడంటే లేడండి. కపటంతో కాకుండా స్వార్థంతో బతికి ఉండే మనుషులను మనం మధ్యలో బతుకుతున్నాం. ఈ కలియుగంలో మనం చాలా అసూయమైన, స్వార్థపూరితమైన జీవితాలలో మనం ఉంటున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళనే మనం దూరంగా ఎలా ఉండాలి, ధనం ఖర్చు పెట్టకుండా ఉండలేకుండా శ్రమపడే ఎందుకు అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. అలా శ్రమపడినా దానికి దొరకడం కష్టం. కాబట్టి సత్పురుషుడు ఎప్పుడైనా పూరకంగా వచ్చిన ఐశ్వర్యాన్ని మానిస్తాడు, అంటే తనను స్వీకరిస్తాడు అనమాట. ఎందుకంటే తనను స్వీకరించకుండా తనని మనసులో నుంచి ఎవరైతే నిజమైన మనిషి ఉంటారో అది తీసుకోకూడదని చెప్తాడు. ఒక్క దోషం గుణం అనేది అన్నిటినీ మింగేస్తుంది అన్నమాట. అంటే ఒక దోష గుణం అనేది మన అన్నిటిని కోల్పోయేలాగా చేస్తుంది. మనిషిలో సత్పురుషుల లక్షణాలు ఉండాలి, అంటే మంచి గుణాలు ఉండాలి. ఆ ఒక చెడు గుణం వల్ల కూడా మనిషి నాశనం అవ్వటానికి, పతన అవ్వటానికి కారణం కావచ్చు. కాబట్టి మనిషి ఎప్పుడైనా నిజాయితీగా, నీతిగా ఉండేలాగా చూసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే మనలో ఉన్న లోపాలనే మన జీవితంలో ఎదగనీయకుండా పెంచనీయకుండా చెబుతుంది. అందుకనే మాక్సిమం వీలైనంత వరకు మనం మంచి అలవాట్లనే ఉంచుకోవాలి, చెడు అలవాట్లను ఉంచుకోకూడదు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. అలా మనలో చెడు గుణాలు ఉంచుకుంటే దానికి మన శత్రువు, అంటే ఒక మహాత్ముడైన శత్రువులాగే మనల్ని అది మనతో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా అలాంటి అలవాటుని తీసేయాలని చెప్తున్నారు. ఇక్కడ మహాత్ముడైన శత్రువు విషయంలో ఒక యుద్ధురాలుగా మిగిలిచ్చి ఉండకూడదు, అంటే దిగకూడదు అనమాట. అలాంటి విషయంలో దిగకూడదు. ఎందుకంటే మంచి నడవడికలను ఎప్పుడు ఏనాడు విడవకూడదు అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అంటే మనలో ఉన్న దోషాలను కానీ మంచి గుణాలను, చెడు గుణాలను కానీ మనం ఎప్పుడు స్వీకరించకూడదు, వాటిని దూరంగా ఉండాలి. వాటి నడవడికలు కూడా మనం ఆ జాడకూడదు,
నీడ కూడా మనం అటువైపుకి కూడా వెళ్ళకూడదని ఆచార బోధనలు ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథాల ద్వారా మనకి చెబుతున్నారు. ఆకలితో బాధపడుతున్నా కూడా సింహం గడ్డి తినదు కదా! అలాగే నీ బుద్ధి ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా నీ బుద్ధి అనేది గడ్డి తినకుండా సింహంలాగా ఉండాలని ఇక్కడ చాణక్య నీతి ద్వారా మనకి బోధిస్తున్నారు. ఎందుకంటే సింహం ఆకలితో బాధపడుతున్న సింహం గడ్డి తినదండి. ఎట్టి పరిస్థితుల్లో తినదు. అదే విధంగా మనం కూడా ఆకలితో ఎంత చెడు లక్షణాలు మనల్ని ఆకర్షిస్తున్నా సరే వాటికి మనం లొంగకూడదని ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథాలలో అతని మాటల ద్వారా మనకి చెబుతున్నారు. అలా చేస్తే మనిషి ఏమవుతాడండి? మనిషి నాశనం అయిపోతాడు, పతనమైపోతాడు. మన గోతిని మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని గ్రహించుకోవాలి, కలిగించుకోవాలి, సృష్టించుకోవాలి. కానీ ద్వేషించుకోకూడదు. మరి రేపు అనే రోజున మన ఆత్మవిశ్వాసాన్ని మనల్ని ద్వేషించుకోకూడదు. అంటే అట్లా మనం ద్వేషించుకోకూడదు. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండాలి. అంతేగాని మనకు మనమే శత్రువులాగా మిగిలిపోకూడదు. ఎందుకంటే మనం చాడీలు చెప్పే నాయకుడిని కార్యపు కారులుగా కూడా పిలిచివేస్తారనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏంటంటే చాడీలు చెప్పేవాడు కూడా నీతులు చెప్పేవాడు కూడా వాడు ఈ విధంగా మాట్లాడుతున్న విధంగా మనల్ని ఆచార్య చాణక్యుడు వాళ్ళతో బోధిస్తున్నారు. అలా నీచమైన జీవితం అలా ఒకరితో పోల్చుకోవడం కన్నా మనం ఇంకా ఏమైనా అయితే బాగుంటుంది. దీన్ని ఇలా ఎప్పుడు చెప్పొద్దు. చాడీలు చెప్పడం వల్ల కూడా మనల్ని ఇదొక లోపం అన్నమాట. ఇదొక గుణం కానీ కూడా కాదు, చెడు గుణం అన్నమాట. ఈ చెడు లక్షణం అనేది మనల్ని చాలా అంటే చాలా దిగజార్చేస్తూనే మన ఆత్మవిశ్వాసాన్ని కాదండి, మన మనసత్వాన్ని, అంటే మనలో ఉన్న ఐక్యతను, లౌక్యం అంటారు కదా, దాన్ని దిగజారి వేస్తుంది అనమాట. ఇలాంటివి ఎవరైతే చేయకుండా మంచి వాటిని పట్టుకొని నడవడికలో ఉంటాడో వాడే నిజమైన గొప్పవాడు. అందుకనే ధనం సంపాదించినంత సేపు మనం ధర్మాన్ని సంపాదించుకోవాలంటే ధనం మనం ఎలాంటి మన దగ్గరకు వచ్చి ఒక రూపాయి కూడా ధర్మంగా ఉండాలి, కానీ అధర్మంగా ఉండొద్దని ఆచార్య చాణక్యుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ మనకు ఒకే విధంగా చెప్తున్నారు. ఈయన చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మనిషి తను ఎంత సంపాదించినా కూడా శ్రమ పడేది ఆ ధనం కాబట్టి, మరి సంపాదన ఖర్చు పెట్టకుండా ఉంటే ఎందుకు ఆ సంపద? అంటే నువ్వు ఒకరికి దానం చేయవు, నువ్వు తినము. అలాంటప్పుడు ఆ సంపాదన తెచ్చి రేపు రోజున నువ్వు పైకి పోయినప్పుడు ఆ ధనం అంతా నీ దగ్గర కూడబెట్టుకొని ఏం చేస్తావు అని ఆచార్య చాణక్యుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ధనం ఖర్చు చేయకుండా వచ్చిన సంపదనని నువ్వు ఇతరులకే పంచకుండా, కనీసం ఇతరుల సంతోషాన్ని, ఎవరికైనా కష్టాల్లో ఉన్న మనిషికి ఆదుకోకుండా స్వార్థంతో బతుకుతున్న నిన్ను ఏమని పిలవాలి? అంటే నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను ఏమని అంటారు అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారనమాట. ఇక్కడ ఆయన బోధన గ్రంథాలు వింటే మనిషి పులకరిస్తుంది. అసలు అది మనం వినలేము. ఆయన వాక్యాలు ప్రతి ఒక్కటి సూదుల్లా గుచ్చుకుంటాయి అన్నమాట. ప్రతి మాట సత్యమైన మాట. ఎవరు గ్రహించలేరు, ఎవరు వినలేరు, ఎవరు పాటిస్తారు, ఎవరు గ్రహిస్తారు. నిత్యాన్ని ఎవరైనా సత్యాన్ని ఎవరైనా ఎప్పుడు పట్టుకొని ఉంటారా? లేదండి. ఎప్పుడు అబద్ధపు గూడు పట్టుకొని మనం ఎప్పుడు అదే జీవితంలో ఊహలో వేలాడుతూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే రియాలిటీని ఎవరు గ్రహించట్లేదు. ఇక్కడ ఎవరికి ఏది మంచి, ఎవరు చాడీలు చెప్తున్నారు, ఎవరు నీతులు చెప్తున్నారు, నీతులుగా చాడీలు చెప్పి ఎవరు ఉంటున్నారో మనం గ్రహించలేకుండా ఇలాంటి లోకంలో అనేది ఇంకా బతుకుతూనే ఉన్నాము. అలాంటివైన నీచపుమైన స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఆ అలవాటును మన దగ్గరకు కూడా రానికుండా ఉంచడమే మనకి మంచిది అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే మనం చేసే ఒక మంచి పనైనా రేపు నీకు ఏదో ఒక రోజు అది మంచి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేసే ఒక చిన్న హెల్ప్ అయినా రేపు రోజున నీకు ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది. జరగదని గ్యారంటీ లేకుండాని కాదు, అది నిన్ను ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా ఒక ఉన్నత స్థానానికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తుందని చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గ్రహించాలి, మంచి విషయం
చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి కదా! మంచి విషయాన్ని చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి అని ఇక్కడ అంటే మంచి విషయం నువ్వు పెద్దవాడైనా, చిన్నవాడివైనా అహంకారంతో ఉండకుండా ఎప్పుడు మనం పాటించాలని చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే నిజమే అయినా వినేవాళ్ళు నమ్మడానికి అంటే వాళ్ళు వినడానికి అంత ఇష్టపడరనమాట. ఎందుకంటే అది వారి విషయంలో చెప్పకూడదు. ఉదాహరణకి ఎలా అంటే తానేదైనా మనమైనా కార్యం సాధించిన వినేవాళ్ళు నమ్మకంగానే సందేహం ఉన్నప్పుడు అది ఆడవాళ్ళకి చెప్పకపోవడమే మంచిదంట. సారీ. అది వాడికి చెప్పకపోవడమే మంచిది. సారీ. సారీ ఇక్కడ ఏంటంటే తానేదైనా మనమైనా తానేదేమైనా తానేదైనా ఘనమైన కావ్యం సాధించినా వినేవాళ్ళు నమ్మకపోతే సందేహం ఉన్నప్పుడు అది వాళ్ళకి చెప్పకపోవటమే మంచిదని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. గొప్పగా చెప్పారు కదా! ఎందుకంటే రాజు గణాలు ఉన్న వాళ్ళకి ఉన్న పసిగుండు ఏదో ఒకటి ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న గుణం కూడా వాళ్ళని పెద్దగా శిఖరాన్ని ఎక్కి కూర్చోబెడుతుందనమాట. అలాంటప్పుడు ఇది ఎవరైనా మనం చేసే మంచి కార్యం కూడా అంటే గొప్ప కార్యమైన, ఘనమైన కార్యమైనప్పుడు అది వాళ్ళకి వినబుద్ధి కానప్పుడు చెప్పకపోవడమే మంచిది. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండటమే మంచిదని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే మనం గురించి మంచిగా ఉండే వాళ్ళ దగ్గర మనం ఉండాలి తప్ప, చెడుగా ఉండే వాళ్ళ దగ్గర ఉండకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర మన గురించి ఎక్కువగా చెప్పకపోవటమే మంచిది. అలాంటి వారిని మన దృష్టిలో కూడా తీసుకురాకుండా ఉండటమే మంచిది. కానీ మనం అలా కాదు. వాళ్ళనే అంటే పెట్టుకుని కూర్చుంటూ ఉంటాం. ఉదాహరణకు చాలా గుణాలు ఉన్న వాళ్ళకి కూడా తన దగ్గర ఉన్న వస్తువులను ఏదో ఒక చిన్న కోపం ఉన్నంత మాత్రాన విడిచిపెట్టకూడదు కదా! అంటే దోషం ఉన్నంత మాత్రాన విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మహాపండితులలో కూడా ఏవో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఎవరైనా సరే లోపాలనేవి చాణక్యుడు కూడా చెప్తే నమ్మరు కానీ అతనికి చాలా కోపం. చాలా అంటే చాలా కోపం ఆచార్య చాణక్యుడు గారికి. ఎందుకంటే ఇది ఖండించని గతం ఉండదు కదా! అంటే అందించని గతం అంటారు కదా! ఎంతటి వాళ్ళైనా కొన్ని కష్టాలు లేదా లోపాలు తప్పవు. మనిషి అన్నాక కష్టాలు, లోపాలు అంటే ప్రతి మనిషి పాజిటివ్, నెగెటివ్ అనేది 2 ఉంటాయి. అందరూ ప్లస్ అని, కొందరే మైనస్ అని ఉండదు. అందరూ మైనసే ఇక్కడ. అందరూ తప్పులు చేసి కరెక్ట్‌గా ఉన్న వాళ్ళే. ఎవరు తప్పులు చేయకుండా పైకి ఎదగలేదండి. అది ఎవరైనా సరే గ్రహించాలి. అంత గొప్పవారైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆపదలు దాటిన విషయం విషయం అనేది ఎన్నడూ నమ్మకూడదు. విషయం అనేది ఎన్నడూ నమ్మకూడదు. ఎందుకంటే కొన్ని ఆపదలు మించి నమ్మకూడదు. అవి లేదా మర్యాద లేని వాళ్ళకి ఎన్నడూ నమ్మకూడదు అనమాట. అంటే ఏంటంటే ఆపదలు వాటంతట వాటి మనకు వచ్చినా అవి నమ్మకూడని విషయంగానే ఉంటాయి. ఎందుకంటే వాటిని మనం మించి నమ్మితే అది మర్యాద లేని విధంగా మనల్ని తీర్చిదిద్దుతాయని ఆచార్య చాణక్యుడు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఆపద వచ్చినా అది నమ్మేలా ఎదుటి వ్యక్తికి మనం ఎన్నిసార్లు చెప్పినా అది నమ్మడు. అలాంటప్పుడు ఆ ఆపదల గురించి చెప్పకపోవటమే మంచిది కదా! అంటే నమ్మకూడని వాడి దగ్గర నమ్మించేలాగా చేయటం ఎందుకు? అలా మర్యాద లేని విధంగా ప్రవర్తించే వాళ్ళను మర్యాద ఇస్తూ మనం వాళ్ళ దగ్గర ఉంటున్నామంటే మనకి సిగ్గు చేయటం అని ఆచార్య చాణక్యుడు నీతి బోధనలో వివరిస్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ సపోజు ఫర్ ఎగ్జాంపుల్ సారీ చెప్తున్నాను అనుకోదు. లవర్సే ఉన్నారనుకోండి. ప్రియురాలికి అంటే ప్రియుడికి ఏదైనా ప్రియమైనది దేనిని చేసినా అతను దానిని ద్వేషిస్తాడు. ఎందుకంటే ప్రియురాలు ఉన్నంతసేపే ప్రేమగా నటిస్తాడు. వన్స్ అంత మంచిగా అయిపోయాక అతను వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యాక ఆమె ఏం చేసినా అతనికి నచ్చదు. ద్వేషిస్తూనే ఉంటాడు. ముందు ఆమె ఏం చేసినా ఇతనికి నచ్చేది అంతా చేసేది. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యాక అతనికి నచ్చదు. ఎందుకంటే అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు అతను నిజమైన క్యారెక్టర్ కాదు, ఏదో ఒక ఆశించి మన దగ్గర ఉన్నాడని అర్థం. కానీ ఇప్పుడు మన దగ్గర అన్ని చూసి లేనిది కాబట్టి అది నిజమైన ప్రేమ కాబట్టి అది మనం గ్రహించాలి. అది ఎవరు గ్రహించలేదు, అది చెప్పలేనిది కూడా. సో ఎవరైతే దాన్ని గ్రహిస్తారో వాళ్ళే మంచి వాళ్ళని చెప్పాలి. అంటే అంత మంచి వాళ్ళంటే అది అదృష్టం పట్టిన కూడా అని చెప్పవచ్చు. ఇంకోటి ఇక్కడ ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏంటంటే
బావిలో నుంచి నీళ్లు తోడడానికి కుండలు కట్టిన చక్రానికి సంబంధించిన చివరి భాగం వంగునున్న నూతిలోనైనా నీళ్ళని తోడేస్తుంది. అంటే ఏంటండి ఇక్కడ మీనింగ్ అంటే, ఇప్పుడు మనం బావిలో నుంచి నీళ్లు తోడటానికి కుండలు కట్టిన ఉంటది కదా, దాన్ని కట్టి మరి నీళ్లు తీస్తాము. మరి మంచి విషయాలు కూడా ఎందుకు తవ్వమండి? తవ్వరు. ఎందుకు తవ్వుతాం? మనకి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే చివరి భాగం వంగుతున్న మారిలోకి నీళ్ళని తోసేస్తుంది కాబట్టి మనం వాటిని పట్టించుకోము, వాటి గురించి ఆలోచించము. మన జీవితంలో కూడా మంచి దానిని స్వీకరించాలన్నా స్వీకరించము అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, ధనం సంపాదించినప్పుడు మీ అమ్మకో, మీ నాన్నకో, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళకో, నీ తోబుట్టు వాళ్ళకు ఎంతో అంత సొమ్ము ఇచ్చి బ్రతకొచ్చు కదా. అలా బ్రతకలేవు. నీకున్న ఆస్తిని కూడా నువ్వు తినలేవు, నువ్వు తాగలేవు. అలా సంపాదించి ఖర్చు చేయకుండా మంచి శ్రమపడి ఇక్కడ జీవితాంత లైఫ్ అంతా వృధా చేసుకొని ఉంటున్నావు. కానీ చివరికి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రోజున వేరే దానికి యూజ్ అవుతుందా, ఒక అందం ఉంటది. కానీ ఆ అందమే లేకుండా మనం స్వార్థంగా మూర్ఖంగా బ్రతకకూడదు కదా అని చెప్తున్నారు. ఈ వీడియోలో నేను అదే చెప్తున్నాను. సో మీకు గనక ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. మాక్సిమం నేను ఉన్నది చెప్తున్నాను, ఉన్నదే మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, రియాలిటీ ఎవరు నమ్మరు. నా మనసులోని మాటలను మీకు చెప్తున్నాను. ఈ వీడియో మిమ్మల్ని ఏమైనా కించపరిస్తే, ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ. ప్లస్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే జస్ట్ మెసేజ్ చేయండి. ఏమని చేస్తారంటే ఓం సాయిరామ్ లేదా శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ అని మెసేజ్ చేయండి. లేదా నమ శివాయ ఏదో ఒకటి టైప్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాణక్యుడు ఏం చెప్తున్నారంటే తన నీతి బోధనలో ఇంకొకటి ఏంటంటే, సత్పురుషులు ఉంటారు కదా, అంటే ఎవరైనా మంచి వాళ్ళు, అంటే ఉన్నత వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం ఎప్పుడు వినకుండా పెడచెవున పెట్టకూడదు. అంటే సత్పురుషుల అభిప్రాయం కాదనకూడదు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా సరే మనకి మంచి విషయం చెప్తున్నప్పుడు మనం వినాలి, పాటించాలి. దాంట్లో ఎంత నిజం ఉందో కూడా గ్రహించాలి. అది వాళ్ళు చెప్తున్నారంటే మనం గ్రహించకుండా మనం చివరికి పెడచెవున పెడితే అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే గుణవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల గుణహీనుడు కూడా నువ్వు కావు అని, అంటే గుణహీనుడవు నువ్వు కావు. ఎందుకంటే నువ్వు మంచి ఒక రాజులాగే, అంటే ఒక గుణవంతుడిలాగే ఉంటామని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే పాలను ఆశ్రయించిన నీరు పాల అయిపోతుంది. పాలు ఆశ్రయిస్తే నీరు అనేది పాలలాగా అయిపోతుంది తప్ప పాలు నీరులాగా అయిపోదు కదా. అదే ఇక్కడ ఆయన సామెత ఉపయోగిస్తున్నారు. అంటే దీంట్లో మనం ఎంత సత్యాన్ని గ్రహించాలో మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు తామర పుష్పం ఉంటదండి. దాని చుట్టుపక్కల ఎంత బురద ఉన్నా అది ప్రకాశిస్తూనే వెలుగుతూనే ఉంటది. దానికున్న ఔన్నత్యం, గొప్పతనం వేరు. దాన్ని తీసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అంటే మన చుట్టుపక్కల ఎంత బురదగా ఉన్నా మనం ఉండే ప్రపంచంలో మనం ఎలా బతకాలో ఆ తామర పువ్వులాగా మనం డిజైన్ చేసుకోవాలి. ఎవరు మనలోకి వచ్చినా మనలాగే మారాలి తప్ప మనం వారిలాగా మారకూడదని పారు నీరు లాగా ఉదాహరణకి చాణక్యుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం అది గ్రహించాలి. అలా గ్రహించకుండా మనం ఉంటే అది మన తప్పే అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మంచి అలవాట్లు అనేది మన మనలో ఉంటే అవి వాళ్ళకి రావాలి తప్ప మనం వాళ్ళలాగా మారిపోకూడదు. చెడ్డహీనులాగా, గుణవంతులేని వాడిలాగా, గుణహీనులాగా, ఎప్పుడు గుణహీనుడు లాగా మనం ఉండకూడదని చాణక్యుడు చెప్తున్నారు. అదే విధంగా ఇంకొకటి ఏమిటంటే, మీకు ఇంకొక సత్యం చెప్పనా? ఏమిటంటే, చాణక్యుడు చెప్పిన నీతి వాక్యాల్లో నీతి ఏంటంటే, బంగారంలో కలిసిన వెండి కూడా బంగారం అవుతుంది. ఎప్పుడైనా తెలుసా ఈ విషయం? మరి వెండి బంగారం ఎట్లా అవుతుందో అది తెలుసా మీకు? వెండి బంగారంలో కలిస్తే ఖచ్చితంగా బంగారమే అవుతుంది, కానీ వెండి అవ్వదు. వెండిలో కూడా బంగారం కలిసిన బంగారమే అవుతుంది తప్ప అది వెండి అవ్వదు. ఇది ఎవరికి తెలియని పాయింట్ ఏంటంటే, తెలివి తక్కువ వాడు ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేయాలని అనుకుంటాడనమాట. అంటే తెలివి తక్కువ వాడు కూడా ఉపకారం చేసిన వాడికి అపకారం చేయాలని అనుకుంటాడు. ఇది ఏంటంటే, పాపం పనులు చేసే వాళ్ళకి ఇతరులు అంటే తిడుతున్నా, కుట్టినా లేదా తిడతారనే భయం ఉండదు కదా. ఏంటంటే ఆ పాపాల పనులు చేసే వాళ్ళకి ఇతరులు తిడతారనే భయం ఉండదు.
ఎందుకంటే ఎప్పుడో ఒకళ్ళది వాడు తిడతాడేమో, వీడు తిడతాడేమో, ఏం జరుగుతుందో అది అని వాడు ఊకే భయపడుతూ ఉండడు. మనం భయపడుతూ మనం తప్పులు చేస్తేనే ఏదైనా జరుగుతుందని చాణక్యుడు చెప్తున్నాడు. ఇక్కడ ఉత్సాహవంతుడికి శత్రువులు కూడా పల్లం అవుతారనమాట. అది గమనించాలి. అలా ఉంటే ఏంటంటే రాతలకి పరాక్రమే ధనం అన్నమాట. అంటే మన రాతలకి గూడా దాతలకి పరాక్రమమే దానమని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. మనం చేసే పని గాని, మనం ఏ ధనం సంపాదించినా అది మనకు ఉపయోగపడేలాగా, మన చుట్టుపక్కన ఉండే ఉపయోగపడేలాగా చూడాలి. జీవితం ఒక లైఫే అండి. ఉన్నంత సేపు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. దానిని మనం ఉన్నంత సేపు మంచిగా బ్రతికి, మంచిగా నలుగురికి సహాయపడి, ఒక డీసెంట్‌గా ఒక నిజమైన ఫ్యామిలీ మనకు గూడా రైట్ పర్సన్ వచ్చేలాగా ఆ దేవుడు ఇవ్వాలని కోరుకోవాలని అనుకోవాలి. ఆచార్య చాణక్యుడు గూడా చెప్పింది విధం అదే. ఆయన సిద్ధాంతాలు గూడా చాలా గొప్పగా ఉంటాయి. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.